హలో ఎవ్రీవన్. రీసెంట్గా రిలీజ్ అయిన ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. మనకి ప్రిలిమ్స్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి ఇంగ్లీష్ ఉంటుంది. దీనిలో 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటుంది. తర్వాత సెక్షన్ వచ్చి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. దీనిలో 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఇవ్వడం జరిగింది. రీజనింగ్ సెక్షన్కి వచ్చి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటుంది. ఈచ్ సెక్షన్ హ్యాస్ ద 20 minutes ఆఫ్ ద సెక్షనల్ టైమింగ్ అనేది ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. అయితే ప్రిలిమ్స్కి వచ్చేసరికి సెక్షనల్ కట్ ఆఫ్ అనేది అవసరం లేదు, కానీ ఈసారి మెయిన్స్కి సెక్షనల్ కట్ ఆఫ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ప్రిలిమ్స్ కట్ ఆఫ్ వచ్చి 2026కి ఇది జస్ట్ ప్రెడిక్టెడ్ మాత్రమే, ఎగ్జాక్ట్లీ ఇంతే ఉంటుందని కాదు. యూఆర్కి వచ్చి 68+ ఉండొచ్చు, ఓబీసీ వాళ్ళకి 65+ ఉండొచ్చు, ఎస్సీ వాళ్ళకి 58+ ఉండొచ్చు, ఎస్టీ వాళ్ళకి 55+ ఉండొచ్చు. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మంత్ వచ్చి మనకి ఆగస్టులో కండక్ట్ చేయబోతున్నారు. తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే టోటల్ 3 hours ఉంటుంది. మనకి 3 hours ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది, 30 minutes డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్లో 4 sections ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చి రీజనింగ్ అండ్ ద కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఉంటుంది. దీనిలో 40 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 60 మార్క్స్ ఉంటుంది. దీని సెక్షనల్ టైమింగ్ వచ్చి 50 minutes ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ వచ్చి డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. దీనిలో 30 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి క్వశ్చన్కి 2 marks చొప్పున ఉంటుంది. దీనిలో మ్యాక్సిమం మార్క్స్ వచ్చి మనకి 60 మార్క్స్ ఉంటుంది. దీని సెక్షనల్ టైమింగ్ వచ్చి 45 minutes ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ వచ్చి జనరల్ ఎకానమీ అండ్ ద బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది. దీనిలో 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ ఉంటుంది. దీని సెక్షనల్ టైమింగ్ వచ్చి 45 minutes ఉంటుంది. లాస్ట్ సెక్షన్ వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. దీనిలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 40 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి హాఫ్ ఆఫ్ ద మార్క్ ఉంటుంది. ఓన్లీ 20 marks మాత్రమే అలొకేట్ చేయడం జరిగింది. 40 minutes ఆఫ్ ద సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. టోటల్ 170 క్వశ్చన్స్ ఉంటాయి, 200 marks ఉంటుంది, 3 hours టైం ఉంటుంది. దెన్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డిస్క్రిప్టివ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్టివ్ యొక్క టోటల్ డ్యూరేషన్ వచ్చి 30 minutes ఉంటుంది. దీనిలో మనకి 3 topics ఇవ్వడం జరుగుతుంది. ఈమెయిల్ అండ్ ద సిచ్యువేషన్ అనాలిసిస్, ఐదర్ రిపోర్ట్ రైటింగ్ ఆర్ ద ప్రెసిషన్ రైటింగ్ అని 3 topics ఇవ్వడం జరుగుతుంది. ప్రతి టాపిక్లో 2 options ఉంటాయి. మనం అందులో 1 option చూస్ చేసి రాయాల్సి ఉంటుంది. ప్రతి దానికి 10 marks కేటాయించడం జరిగింది. టోటల్ డిస్క్రిప్టివ్ అనేది 30 marks కండక్ట్ చేయడం జరుగుతుంది. 30 marksకి 30 minutes టైం అనేది ఉంటుంది. దీనిలో సెక్షనల్ కట్ ఆఫ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. దీనిలో కూడా 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.